కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కొమురం భీం జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో డ్యాన్సర్ నటల స్వప్నకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నృత్య కళాకారుడు డోంగ్రి సంతోష్ కుమార్, నృత్య కళాకారుడు మేడి కార్తీక్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జయదేవ్, ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు మేడి చరణ్ దాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి, అంగన్వాడీ టీచర్స్, ఎస్సీ ఎస్టీ జిల్లా అధ్యక్షులు జాడి కేశవ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కమలాకర్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయి, దుర్గం విస్తరు, శ్రీమిత్ర సేవా సమితి నాయకులు, ఉమ్మడి తిరుపతి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్, పిల్లల తిరుపతి సంతోష్ ఠాగూర్, వై అరుణ, గోమాస శ్రీవంత, కళాకారులు మరియు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వము హయాంలో 550 మంది ఉద్యోగాలు ఇస్తే అందులో నిజమైన కళాకారులకు ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా రాష్ట్ర కమిటీ గారి ఆధ్వర్యంలో ఎంతో ఉద్యమాలు చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు కళాకారులకు తెలంగాణలో ఎలాంటి గుర్తింపు లేక ఉద్యోగాలు లేక ఉద్యోగం కోసము గత 15 సంవత్సరాలకు వెళ్ళి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మరియు ఎలక్షన్లో గాంధీ భవన్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం రాగానే వచ్చిన వారంలో నెల లోపలనే మీ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తా అని మరి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడము నిజంగా చాలా దుర్దృష్టము. అది ఇప్పుడైనా మనకు ఈ ప్రజాపాలనలో ఒక నమ్మకం ఉంది, కళాకారులను ఆదుకుంటారని మేము ఎంతో కష్టపడి స్థాయికి వచ్చిన కళాకారులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సప్నా గారికి ఈ 10 రోజుల లోపల ఒక 10 లక్షలు ఎక్స్ట్రా మరియు వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని మన కొమురం భీం జిల్లా కళాకారుల నుండి మేము కోరుకుంటున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇంకెంతమంది జాబులు చూస్తారు, మీరంటే మాకు ఒక అభిమానం ఉంది, ఒక గౌరవం ఉంది. దయచేసి మాకు ఉద్యోగాలు కల్పించి కళాకారులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై కళమ్మ తల్లి, జై హింద్. అదేవిధంగా మా సప్నా గారికి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం. మా కళాకారులకు మా కాగజ్నగర్లో ప్రతిసారి ఏ కార్యక్రమం చేసినా మా కళాకారులకు ఎలాంటి కష్టాలు వచ్చినా మన టీచర్ ఉద్యోగులు, కుల సంఘ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు మరియు మహిళలు కూడా మాకెంతో సహకారాన్ని ఇస్తారు. మా సప్నా కోసం వీళ్ళందరూ వచ్చినందుకు మరోసారి వాళ్ళ కళాభివందనాన్ని జై హింద్, జై కళమ్మ.